రంగారెడ్డి జిల్లా ప్రొద్దుటూరులో ఓ అద్భుతమైన పార్క్, అరుదైన గార్డెన్ ప్రారంభానికి సిద్ధమైపోయింది. హైదరాబాద్కు మరో మణిహారంగా అతిపెద్ద ఎకో ఫ్రెండ్లీ పార్క్ ఎక్స్పీరియంను ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. చిలుకూరు బాలాజీ టెంపుల్ సమీపంలోని పొద్దుటూరు విలేజ్లో ఈ ఎక్స్పీరియం పార్క్ ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. 150 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ పార్క్లో 25,000 అరుదైన జాతుల మొక్కలు ఆకట్టుకోనున్నాయి. 85 దేశాల నుంచి కోట్ల రూపాయలు ఖర్చు చేసి అరుదైన మొక్కలను సేకరించి తీసుకువచ్చారు. ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రాముడు మనకు అందుబాటులో ఉన్నారు. రాముడు, ఇవాళ ప్రారంభమయ్యే ఈ ఎక్స్పీరియం పార్క్ యొక్క ప్రత్యేకతలు ఏంటి? అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఏ సమయానికి అక్కడికి చేరుకోబోతున్నారు? అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? 11 గంటల సమయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడికి చేరుకోనున్నారు. చిలుకూరు బాలాజీ టెంపుల్కు అతి సమీపంలో ఉండేటువంటి పొద్దుటూరు విలేజ్లో ఈ పార్కును ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూడొచ్చు, వివిధ రకాల్లో వివిధ రూపాల్లో ఉండేటువంటి మొక్కలన్నింటినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 150 ఎకరాల్లో ఈ ఎక్స్పీరియం పేరుతో ఈ పార్కును ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వివిధ రకాల శిల్పాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో స్టెయిన్లెస్ స్టీల్తో ఏర్పాటు చేసినటువంటి అనేక ఈ విధమైనటువంటి విగ్రహాలు కానీ ఈ విధమైనటువంటి శిల్పాలన్నీ కూడా ఎంతో ఆకర్షణగా నిలుస్తున్నాయి. అంతేకాకుండా ఆ రాళ్లతో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక శిల్పాలు కానీ, వివిధ ప్రాంతాల నుంచి సేకరించినటువంటి చెట్లు కానీ మనం చూస్తున్నాం. అక్కడ ఉండేటువంటి ఆ పెద్ద చెట్లు మనం చూడొచ్చు. మడగాస్కర్ నుంచి ఆ వృక్షాలను ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అనేక ప్రాంతాల నుంచి ఇందులో చూస్తే 1,00,000 రూపాయల నుంచి కోటిన్నర వరకు విలువైనటువంటి చెట్లు కూడా ఉన్నాయి. వివిధ ప్రాంతాల నుంచి, వివిధ దేశాల నుంచి అరుదైనటువంటి మొక్కలను అన్నింటినీ ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అంటే ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి మొక్కలను మనం చూస్తే చాలా ప్రత్యేకతను చాటుకున్నాయని చెప్పుకోవచ్చు. చాలా యూనిక్గా ఉంటాయి. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో శిల్పాలకు సంబంధించి రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్లకు ప్రత్యేకంగా శిల్పాలను చెక్కారు. ఆ విధమైనటువంటి శిల్పాలు కూడా ఇక్కడ చాలా స్పెసిఫిక్గా ఉన్నాయి. ప్రధానంగా ఇందులో చాలా పెద్ద పార్కు, ఇది ఒక పెద్ద పార్క్గా చెప్పవచ్చు. సిటీకి అతి సమీపంలో మనం నిత్యం బిజీగా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి చాలా ఆహ్లాదంగా గడిపేందుకోసం ఫ్యామిలీస్తో, పిల్ల పాపలతో లేదా సహ ఉద్యోగులతో చాలా ఆహ్లాదంగా గడిపే విధంగా ఇది ఉంది. మనం చూస్తే చెట్ల ద్వారానే, పూర్తిగా ఆ చెట్ల ద్వారానే పందిరి ఉండే విధంగా, మొత్తం నీడ వచ్చే విధంగా ప్రత్యేకంగా వాటన్నింటినీ కూడా తీర్చిదిద్దుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ ప్రాంతంలో ఇంకా మరికొన్ని కూడా త్వరలో రానున్నాయి. దీనికి సంబంధించి పెద్ద కన్వెన్షన్ సెంటర్, దాదాపు 10,000 మంది వరకు కూర్చునేటువంటి అవకాశం ఉండేటువంటి కన్వెన్షన్ సెంటర్, అదేవిధంగా మ్యాన్మేడ్ బీచ్ ఒకటి రాబోతుంది. 5,000 మంది ఒకేసారి ఉండే విధంగా ఒక పబ్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేసేందుకోసం ఏర్పాటు చేస్తున్నారు. ఈ విధంగా వివిధ రకాలైనటువంటి కొత్త ఎక్స్పీరియన్స్ చేసే విధంగా ఈ ఎక్స్పీరియంలో అనేక విధాలైనటువంటి కొత్త అంశాలను ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అంతేకాకుండా ప్రకృతితో, అంటే సిటీలో నిత్యం రద్దీగా ఉండేటువంటి మనం ఒకసారి ప్రకృతితో మమేకమైపోయేటువంటి అవకాశం ఉండే విధంగా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్లకు ఆ విధమైనటువంటి అనుభూతి కలిగే విధంగా అవసరమైనటువంటి చర్యలను ఎక్స్పీరియం నిర్వాహకులు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. రామడుగు రామ్దేవ్ రావు ఆధ్వర్యంలో ఈ పార్కు నిర్మాణం జరుగుతుంది. మొత్తం కూడా ఈ పార్కును మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, మెగాస్టార్ చిరంజీవి, వీళ్ళు ముగ్గురు చేతుల మీదుగా ఈ పార్కు ప్రారంభం కానుంది. రైట్, థ్యాంక్ యూ రాముడు.